హైదరాబాద్లో అభివృద్ధితో పాటు భూముల ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో ఎటు చూసినా భూ కబ్జాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మియాపూర్లోని అవిస్పేటలో మాతృశ్రీ నగర్ కాలనీ 1980లో నిర్మాణమైనప్పటికీ 1994-95లో సంపూర్ణంగా హూడా చేత ఆమోదింపబడింది. ఈ కాలనీ స్థలాన్ని మాతృశ్రీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పేరిట కొనుగోలు చేసి ప్లాట్లు చేసి విక్రయించారు. 2012లో కాలనీ వాసులు మాతృశ్రీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట ఏర్పడి కాలనీకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాలనీలో సెప్టిక్ ట్యాంక్ ఉన్న ప్రాంతాన్ని మాతృశ్రీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరు మీద కొంతమంది అమ్మి రిజిస్ట్రేషన్ చేసిన విషయం బయటకు వచ్చింది. దీంతో కాలనీ వాసులు ఆందోళనకు దిగడంతో ఆ రిజిస్ట్రేషన్ రద్దుకు ఉపక్రమించినట్టు తెలిసింది. అయితే దీనిపై మరింత లోతుగా పరిశీలించిన తరువాత అసలు ఉనికిలో లేని మాతృశ్రీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలక వర్గాన్ని కొంతమంది కాలనీ వాసులకు తెలియకుండా ఏర్పాటు చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ చేశారని తమకు తెలిసిందని కాలనీ వాసులు చెబుతున్నారు. మాతృశ్రీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాత ఈసీ కార్యవర్గం పదవీకాలం ముగిసినా ఎన్నిక జరపకుండా ప్రస్తుత మాతృశ్రీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తన బంధువులకు సెప్టిక్ ట్యాంక్ ఉన్న ప్రాంతాన్ని అతి తక్కువ ధరకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దాదాపు 12 కోట్ల రూపాయలకు పైగా విలువ గల కాలనీవాసుల స్థలాన్ని అక్రమంగా తన సన్నిహితులకు కట్టబెట్టాలని చూస్తున్న వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో జరిగిన వ్యవహారాలపై నిజాలు వెలుగులోకి తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈరోజు మన మాతృశ్రీ నగర్లో సర్వే నెంబర్ 54 మాతృశ్రీ నగర్ ఈ లేఅవుట్ 94వ సంవత్సరంలో హుడా అప్రూవల్ రాబడిందండి. ఆ హుడావర్ అప్రూవల్ ప్రకారం ఇప్పుడు ప్లాట్ నెంబర్ సర్వే నెంబర్ 54లో 1117, 1118, 1119 ఈ 3 ఫ్లాట్లు ఈరోజు భౌతికంగా కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇది పూర్తిగా సెప్టిక్ ట్యాంక్ వినియోగం కొరకు ఉపయోగించబడింది. అయితే రీసెంట్గా మా కాలనీ వాసుల దృష్టికి దీన్ని కొంతమంది వ్యక్తులు వారి పర్సనల్గా రిజిస్ట్రేషన్ వేరే వారికి అమ్మినట్టు మా దృష్టికి రాగా అసలు ఇది ఎవరు అమ్మారు, ఎవరెవరికి ఎలా జరిగిందని చెప్పి మేము దీన్ని లోతుగా దీని డీటెయిల్స్ కొన్ని తీసుకోవడం జరిగిందండి. ఇది తీసుకోవడం జరిగి మా కాలనీ గ్రూపులో ఎలా జరిగిందంట అని చెప్పి కొంత డిస్కషన్ రాగా వితిన్ 2 డేస్లో మళ్ళీ దీనే ఎవరైతే ఇది సేల్ లీడ్ చేసి ఇది స్థలాన్ని అమ్మారో వాళ్ళే దీన్ని క్యాన్సిలేషన్ కూడా చేసేసారండి. మీకు దానికి సంబంధించిన సేల్ లీడ్ డాక్యుమెంట్, ఈసీ డాక్యుమెంట్ కూడా ఇస్తాం. అసలు దీన్ని సేల్ లీడ్ చేసే వాళ్ళకి అథారిటీ ఉందా లేదా, అసలు ఎలా జరిగిందని తెలుసుకుందామని చెప్పి మేము మా మాతృ కాలనీ రెసిడెంట్స్ వాళ్ళందరూ కలిసి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీస్ వారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ వారి ద్వారా ఇది కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి సెప్టిక్ ట్యాంక్ చేయబడ్డ ల్యాండ్ని అమ్మడం జరిగింది, అది మీ దృష్టికి వచ్చిందా లేదా, వాళ్ళకి ఇది అథారిటీ ఉందా లేదా నేను వెరిఫై చేయగా ఇది మాతృశ్రీ నగర్ కోఆపరేటివ్ సొసైటీ 2015 నుంచి 2020 వరకు ఒక బాడీ ఉందండి. ఒక 5 years టెన్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ జరుపుకోకుండా 6 monthsకి ఒకసారి ఒక 2 సార్లు వాళ్ళ టర్మ్స్ పంపించి నాన్ అడాక్ బాడీతో దాన్ని ఆపరేట్ చేశారండి. దాని తర్వాత రీసెంట్గా రేపు జనవరి 18వ తారీఖున కొత్త బాడీ ఫామ్ అయిపోయింది. ఆ కొత్త బాడీలో ప్రజెంట్ మా కాలనీ అధ్యక్షుడు ఎంఆర్డబ్ల్యూ వెల్ఫేర్ అధ్యక్షుడు మన కావూరి అనిల్ గారు, వారి స్నేహితుడు జి శ్రీనివాసరావు గారిని వీళ్ళిద్దరూ రీసెంట్గా కోఆపరేటివ్ సొసైటీ మెంబర్లుగా దాంట్లో వెళ్ళి ఎంఆర్డబ్ల్యూఏ ప్రెసిడెంట్, ఆ హౌసింగ్ సొసైటీ దాంట్లో జనరల్ సెక్రటరీ గాను, తన బెస్ట్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ గాను కొత్త బాడీ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత మీరు సేల్ డీడ్ కింద చూసినట్టయితే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ రిప్రజెంటేటివ్ ప్రెసిడెంట్ అంటే కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఈ ప్రెసిడెంట్ సేల్ డీడ్ చేయమన్నట్టు సేల్ డీడ్లో స్పష్టంగా రాశారు. మేము మేడం దృష్టికి వెళ్తే ఈవెన్ మీరు చూస్తే ప్రెసిడెంట్ గారి పక్కన కోఆపరేటివ్ ఆఫీసర్ మెన్షన్ చేశారు సేల్ డీడ్ డాక్యుమెంట్లో. మేడం ఆ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ మేడం కోఆపరేటివ్ సొసైటీ అని తన ప్రైవేట్ వ్యక్తి ఎలా పెట్టుకుంటారండి, మా ఆఫీస్ నుంచి ఎవరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, మేము ఎవరూ భౌతికంగా అక్కడికి రాలేదు, మీరు ఒక కంప్లైంట్ ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించి మేము మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ బాడీకి మన కాలనీలో ఇంత పెద్ద సెప్టిక్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంటే మీరు ఎందుకు పట్టించుకోరని చెప్పి మా దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్స్ మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ఏదో ఈసీ బాడీ పెట్టుకున్నారండి. పెట్టుకున్న తర్వాత మన మాతృశ్రీ నగర్ అఫీషియల్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఇది ఎంఆర్డబ్ల్యూకి ఏమి సంబంధం లేదు, ఇది కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు చేశారు, దీంట్లో మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు, కావాలంటే ఇది ల్యాండ్ని మళ్ళీ మన పేరు మీద మార్చుకుని దీని మీద టెంపుల్ కట్టుకుందామో లేకపోతే సెప్టిక్ ట్యాంక్ కట్టుకుందామని చెప్పి వాళ్ళ అఫీషియల్ బ్రాడ్కాస్ట్ ద్వారా మెసేజ్ పెట్టి మళ్ళీ ఈ విషయం డైవర్ట్ చేసే ప్రయత్నం జరిగిందండి. ఈ ప్రయత్నంలో భాగంగా ఈ వాళ్ళే నియమించుకున్న అడ్వైజరీ కమిటీలో
ముగ్గురు సభ్యులు వరదరాజులు గారు, నారాయణరావు గారు, కోటేశ్వరరావు గారు ఇటువంటి తప్పు ఖండించలేము కాబట్టి వీటికి మేము నైతికంగా మేము ఇటు మీద సొసైటీకి చారిటీ సర్వీస్ చేస్తాం కానీ ఇటువంటి వాటిలో మేము ఇన్వాల్వ్ అని చెప్పి వాళ్ళు రెసిగ్నేషన్ చేయడం జరిగిందండి. ఒక ఈసీ మెంబర్ కూడా రెసిగ్నేషన్ ఇచ్చారు. ఒక 5 ఆల్రెడీ ఇచ్చారని చెప్తున్నాను. వాళ్ళ కాపీలు అయితే మాకు ప్రజెంట్ లేవు కాబట్టి వాళ్ళ నేమ్స్ నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. ఈ దృష్టిని సదరు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామండి. సార్ కూడా మీరు ఏమైనా ఉంటే కంపల్సరీ రిటర్న్ చేయండి, దాని మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు. దాని దృష్టి ఈరోజు ఈ దృష్టిని మీడియా వారికి కూడా తెలియజేసి మేము మా డిప్యూటీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ట్రిబ్యునల్లో వేద్దామని చెప్పారు. మేము ట్రిబ్యునల్లో వేయటం కానీ మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రతి ఒక్కరు ఎవరైతే దీనికి న్యాయం చేయగలరో మీడియా వారు కానీ, పోలీసు వారు కానీ, సదరు కోర్టు వారి ద్వారా కానీ ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళి ఈ ల్యాండ్ని కాలనీ డ్యూటీలకు వాడాలి, దీన్ని అన్యాక్రాంతం కాకుండా చేయాలనేది మా కాలనీ వాసులుగా మా రిక్వెస్ట్. ఇది క్యాన్సిల్ 2 రోజులకే ఇది క్యాన్సిలేషన్ అండి. ప్రస్తుతం ఏం జరిగిందంటే ఈ బాడీ కోఆపరేటివ్ సొసైటీ బాడీ 18/1/2022 నుంచి అమల్లోకి వచ్చిందండి. 18 వచ్చిన తర్వాత కరెక్ట్గా 10 రోజులకే 28వ తారీఖు దీన్ని రిజిస్ట్రేషన్కి చేద్దామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళారండి. అప్పుడు రిజిస్ట్రార్ గారు దీన్ని హోల్డ్ చేశారు. ఎందుకు హోల్డ్ చేశారు మాకు రీజన్స్ హోల్డ్ చేశారు. దాని తర్వాత మన ఈసీ డాక్యుమెంట్ చూసిన దాని ప్రకారం వీళ్ళు కోర్టుకు వెళ్ళి విట్ పిటిషన్ సంథింగ్ ఏదో సబ్మిట్ చేసి కోర్టు నుంచి రిజిస్ట్రార్ గారికి ఆర్డర్ తీసుకొచ్చారు. మీరు రిజిస్టర్ మేమైతే స్టాంప్ డ్యూటీ కడుతున్నాం కాబట్టి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అమలు చేయండి, ఇఫ్ దీనికి సంబంధించిన లీగల్ కాన్సిక్వెన్స్ ఉంటే విల్ బేర్ అండ్ సంథింగ్ అన్నట్టు ఏదో చేసి కోర్టు ఆర్డర్ ద్వారా మన రిజిస్ట్రార్ గారు మార్చి 23వ తారీఖు 22వ తారీఖు దాన్ని రిజిస్టర్ చేశారు. మనకి ఇది తెలిసిన తర్వాత ఈ కాలనీలో ఈ వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు అందరూ మాట్లాడుకునే విషయం తెలిసిన తర్వాత వితిన్ 2 డేస్లో మళ్ళీ దాన్ని క్యాన్సిలేషన్ చేశారండి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఎవరికి వీళ్ళు అమ్మారని చూస్తే కొల్లూరు నవీన్ అనే అతను మన కావూరు అనిల్ గారి సొంత తోరలుడు. ఆ కావూరు అనిల్ గారు మా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, కోఆపరేటివ్ సొసైటీలో జనరల్ సెక్రటరీ. ఇంకొక లేడీ ఒకటి పేరు మెన్షన్ చేసిన అతను కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారి అత్తగారు. ఇంకొక 3వ వ్యక్తి కే వెంకటేశ్వర అతను మన కాలనీలో ఒక 3 years నుంచి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ లేవండి డ్యూ టు సమ్ లీగల్ రీజన్స్. ఈ పర్మిషన్స్ ఈ లీగల్ స్టే తీసుకురావడానికి అదర్ పార్టీ తరఫున ఒక లీగల్ సెల్ ఒక పర్సన్ మొత్తం టేక్ కేర్ చేస్తున్నారు కానీ అదర్ ఇంటి నుంచి ఆ పర్సన్కి రిజిస్ట్రేషన్ చేసేసరికల్లా కాలనీ వాసులు అందరికీ కూడా సో మున్ముందు రోజుల్లో ఎవరైతే మనకి ఈ కేసుకి లీగల్ అదర్ ముస్లిం పార్టీస్ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ అధ్యక్షుడు వాళ్ళతో కొల్యూడే కనుక వాళ్ళకి డిగ్రీ వచ్చే విధంగా సహకరిస్తే నాట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్ ఓనర్స్ అండి, ఇక్కడ ఉన్న 5,000 నుంచి 6,000 కుటుంబాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ డిగ్రీ ప్రకారం మళ్ళీ వాళ్ళకి అదర్ పార్టీకి పే చేసే సందర్భం రావచ్చు అనే భయంతో ఈ విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది ఎన్ని గజాలు ఇప్పుడు మొత్తం? ఇది యాజ్ పర్ డాక్యుమెంట్ అండి ఓన్లీ 319 వచ్చేసి యాజ్ పర్ సేల్ డీడ్లో 1088 గజాలు ఉందండి. ప్లస్ 318 369 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. ఇది దిస్ వన్ యాజ్ పర్ ఈవెన్ 317 కూడా ఇది ఈ కాలనీ వాసులు ప్రజెంట్ ఫస్ట్ నుంచి ప్లాట్ కొన్న ఓనర్ చెప్పిన ప్రకారం 317 కూడా సెప్టిక్ సంబంధించిందని చెప్పారండి. ప్రజెంట్ అయితే మేము కంపల్సరీ హోడాకి వెళ్ళి దానికి సంబంధించిన పాత లేఅవుట్ నుంచి కంప్లీట్ హిస్టరీ తీసుకుని తగిన పేపర్స్ తోటి కంపల్సరీ మేము ముందు ఫర్దర్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. 1750 నుంచి 2000 ఉందండి. 50 నుంచి 2000 స్క్వేర్ యార్డ్స్ ఏరియా ఉందండి సెప్టిక్ ట్యాంక్. అప్రాక్సిమేట్లీ 20 crores ప్రాపర్టీ. మీరు సేల్ డ్యూట్ చూసుకుంటే అండి మన సేల్ డ్యూట్ ప్రకారం గవర్నమెంట్ వాల్యుయేషన్ ఈ 10,188 గజాలకి గవర్నమెంట్ వాల్యుయేషన్ 2.3 crores కింద సేల్ డ్యూట్లో ఉందండి. దీన్ని 48 లక్షలకి ఆ 3 వ్యక్తులకి అమ్మడం జరిగిందండి. అంటే బిలో ద మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ. మీ ఈ కాలనీలో ప్రతి ఒక్కరు తెలుసు ఇక్కడ ఉన్న గజం ఇది సర్వే నెంబర్ 54లో ఉందండి. దీని మీద లీగల్ ఇష్యూస్ ఏం లేవు కాబట్టి గజం ₹1,00,000 పలుకుతుందండి. ఈ ఓవరాల్ ఇదే 2,000 గజాలు ఈ 3 ప్లాట్ సెప్టిక్ ట్యాంక్ అయితే ఇది ఆల్మోస్ట్ 20 కోట్లకు సంబంధించిన ల్యాండ్ అండి. అఫీషియల్గా ఒక్కదానికి 119